ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఈ అడెనియమ్స్ కానీ వాటి బ్లూమింగ్ కానీ. నాకైతే ఈ ప్లాంట్స్ చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపిస్తాయండి. లాస్ట్ వీక్ నేను ఈ ఎక్స్క్లూజివ్ అడెనియం నర్సరీని విజిట్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈ నర్సరీలో ఏం తెలుసుకున్నాను, ఇంకా ఈ నర్సరీ విశేషాలు మొత్తం కూడా నేను ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి నర్సరీలో ఎలాంటి ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది చూద్దామండి. మనకి అడెనియమ్స్లో మోర్ దెన్ 70 టైప్స్ ఆఫ్ అడెనియం వెరైటీస్ ఉన్నాయండి. అండ్ కలర్స్ వచ్చేసి మోర్ దెన్ 450 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుందండి, డిపెండింగ్ ఆన్ ద ఫ్లవర్స్, ఇంకా అది ఏ టైప్ ఆఫ్ ప్లాంట్, ఇంకా ఎన్ని ఇయర్స్ ఏజ్డ్ ప్లాంట్ అనే దాని మీద ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ నర్సరీలో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే, వీళ్ళే ఒక రీసెర్చ్ సెంటర్ పాలీ హౌస్లో డెవలప్ చేసుకొని ఇంకా డిఫరెంట్ కలర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. సో మనకి ఎక్కడ లేని కలర్స్ కూడా మనకి ఈ పర్టికులర్ నర్సరీలో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ అడెనియమ్స్ని పాలినేట్ చేసి కొత్త కలర్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి అలానే పాలీ హౌస్లో వాళ్ళ రీసెర్చ్ సెంటర్ కింద చెప్పుకోవచ్చు అండి, ప్రాపగేషన్ సెంటర్ అయినా అనొచ్చు. ఇక్కడ వచ్చేసి అన్ని మదర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అన్ని ప్లాంట్స్కి కూడా ఇలా పాట్స్ ఉన్నాయి. సో ఇలాగా ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో చాలా మంచి మంచి కాంబినేషన్స్తో ఇలాగ చేయడం వల్ల వచ్చే సీడ్స్ అనేవి కూడా యూనిక్గా ఇంకా చాలా హెల్తీగా చాలా బాగుంటాయి అని అనిపించిందండి నాకైతే. అసలు ఈ పాట్స్ అన్నీ ఒక ప్లాంట్స్ కానీ మొత్తం కూడా చాలా ప్యాషన్తో చేస్తున్నారండి వీళ్ళు వర్క్. నాకు అడెనియం ప్లాంట్స్ పెంచుకోవడం అనేది పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ అండి. అవి బ్లూమింగ్లో ఉన్నప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అండ్ వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. మన దగ్గర అసలు చాలా టైం తక్కువగా ఉంది, మొక్కలకి ఎక్కువ సమయం కేటాయించలేము అని అనుకున్నప్పుడు కూడా మనము అడెనియం ప్లాంట్స్ కొనుక్కుంటే మనం డిసప్పాయింట్ కాము. అంత లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి ఇవి. అడెనియం ప్లాంట్స్ వచ్చేసి మనము ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ డైరెక్ట్గా విజిట్ చేయడం అనేది మీకు కుదరకపోతే నేను వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఈ నర్సరీ రన్ చేసేది వచ్చేసి మోహన్ గారు అండి. మోహన్ గారితో ఈ అడెనియమ్స్ గురించి కొంత డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఆ డిస్కషన్ చూద్దాము. అడెనియమ్స్ మీద అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? అడెనియం మీద ఇంట్రెస్ట్ అంటే ఇంతకుముందు ఒంటెక్కలు ఉండే ఫస్ట్. సో మా చుట్టాల ఇంట్లో ఫస్ట్ టైం నేను మొదలు చూశాను. యాక్చువల్గా షేపే బోన్సాయ్, రెండోది దాని గులాబీలు, తక్కువ కేర్ సరిపోతుంది. అన్నిటికన్నా నాకు అడెనియం విషయంలో బాగా ఆకర్షించిన విషయం ఏంటి అంటే దాని లైఫ్ స్పాన్. 400 సంవత్సరాల లైఫ్ స్పాన్. కుండీలో పెంచుకోవచ్చు. మనం ఒక భూమిని, ఒక ఆస్తిని మన పిల్లలకి ఎలా అయితే ఇస్తామో ఒక మంచి పని మొక్కలు పెంచడం అనేది. పెంచే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళతో పాటు బతికేసేస్తుంది అడెనియం. సో నా తర్వాత నా పిల్లలు కూడా, పిల్లలతో కూడా ఉండే మొక్క ఏదన్నా ఉంది అంటే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను గుర్తు చేస్తూ ఉండగలిగేది అడెనియం. అందుకని నాకు అడెనియం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడానికి ప్రధాన కారణం. రెండోది డిసీజెస్ తక్కువ, వాటరింగ్ అంత మనం పట్టి. ఎప్పుడన్నా మనం ఊరు వెళ్ళినప్పుడు మనం బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే వర్కర్ నీళ్లు పోసాడో లేదా ఎక్కువ పోసేసాడేమో, రెండు మనం బాధ పెడతాయి. అసలు పొయ్యమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఊరు వెళ్ళొచ్చు అడెనియమ్స్ ఉంటే. మీరు 10 రోజులు 15 రోజులు, అదే మేము కొంచెం 4 రోజులు కూడా వెళ్ళి రావచ్చు. నన్ను ఒక ఎన్ఆర్ఐ మేడం గారు అడిగారు, మోహన్ గారు పెద్ద మొక్కలు తీసుకుంటాను, ఏం వేళ్ళ చెప్తున్నారు, మేము అమెరికా పోయేస్తే బయట పెడితే మన ఎత్తుకుపోయారు, ఏం చేయను అని. నేను ఆవిడకి ఒకటే మాట చెప్పాను, తీసి ట్యాప్ కింద కడిగేసి 2 days బిఫోర్ ఆరబెట్టేసి బెడ్రూమ్లో మంచం కింద న్యూస్ పేపర్ పెట్టేసి దాన్ని మీద పడుకోబెట్టేసి మీరు అమెరికా వెళ్ళి వచ్చినా మళ్ళీ పెట్టుకోండి మేడం, బతుకుతాయి అని. బతికినాయి ఆవిడకి, పూలు పోసింది. అంతకన్నా ఇంకేం కావాలి? అంతే, కరెక్ట్. ఎన్ని రకాలు ఉన్నాయండి మీ దగ్గర? ఇవి అయితే ఒబేజం, అరబికం, సోకోట్రానం, అట్లా ఒక అరబికంలో సబ్ స్పీసెస్. కానీ జాతుల పరంగా అయితే మన దగ్గర మోస్ట్లీ ఒక 70 వరకు ఉండవచ్చు. కానీ కలర్స్ వైజ్గా అయితే ఒబేజంలో నా దగ్గర 450 రంగులు ఉన్నాయి. అందులో సింగిల్ కలర్స్ కాదు, పింక్ అండ్ వైట్, ఉదాహరణ పింక్ చారలు రావచ్చు, కొన్ని పింక్ ఎడ్జెస్ రావచ్చు, ఉదాహరణ పెట్టలు ఒక హాఫ్ వైట్ హాఫ్ పింక్ రావచ్చు. అన్ని వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అంటారు. కానీ అన్నీ ఉన్నా బావచ్చికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్యారడైస్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, రోడ్డు పక్కన బండి మీద బిర్యానీ ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అడెనియమ్స్ ఇన్ని ఫ్లవర్స్ ఉన్నా దేని ఇష్టపడిన వాళ్ళకు అదే తాజ్ మహల్. ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? 200 నుంచి స్టార్ట్ అవుతుంది.
సో అక్కడి నుంచి ఏజ్ పెరుగుతున్న కొద్దీ రేట్ పెరుగుతూ వెళ్తుంది. మీరు కొత్త రంగులు ఎలా వస్తుంటాయండి? యాక్చువల్గా చాలా కలర్స్ ఉంటాయని చెప్పారు కదా, వైట్లో కూడా పింక్ ఇలాగా. సో మనకు కొత్త రంగులు ఎలాగా క్రియేట్ చేస్తారా, లేకపోతే నేచురల్గానే వస్తుంటాయా? న్యాచురల్గా రావడం అనేది జరగదండి. ఏదైనా కొత్త విషయం జరగాలి అంటే హైబ్రిడేషన్ జరగాల్సిందే. కొత్త ఇత్తనం రావాలన్నా, కొత్త రంగు రావాలన్నా. ఇప్పుడు వరకు మనం థాయిలాండ్ మీద ఆధారపడుతున్నాం. ఏంటంటే ప్రొడక్షన్ చేసుకుని రీప్రొడక్షన్ చేసుకుని అమ్ముకునే వాళ్ళే కానీ మనకి కొత్త కలర్స్ క్రియేట్ చేసే వాళ్ళు చాలా లేరనే చెప్పాలి. మొదటి నుంచి మా ఆలోచన ఏంటి అంటే స్వయం సమృద్ధి. సో బయట నుంచి ఆధారపడతాం కన్నా కూడా మనంగా సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో మనం కొత్త రంగుల్ని హ్యాండ్ పాలినేషన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 40 కలర్స్ మనవి యాడ్ అయినాయి కొత్త. ఓకే ఓకే. మీరు ఇంకా నర్సరీ మేళా అని జరుగుతుంటాయి కదా, అక్కడికి వస్తూ ఉంటాయి. స్టాల్ నెంబర్ 3 నాదే మేడం. ఓ గ్రేట్. పర్మనెంట్ స్టాల్ ఓన్లీ ఫర్ అడీనియమ్స్. స్టాల్ నెంబర్ 3 or 4 లో ఉంటాం ఎప్పుడు. ఆ రెండు నర్సరీ మేళాలో 3 or 4. నెక్లెస్ రోడ్ 3 or 4. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇది? ఇది 9వ సంవత్సరం అమ్మా. 9 years అయిందా స్టార్ట్ చేసి? ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న అడెనియమ్స్, అంటే మ్యాక్సిమం ఏజ్ ఉన్న అడెనియం ఏది మీ దగ్గర? నా దగ్గర ఉన్నవి పాత వెరైటీ ఉన్నవి. అవి అయితే 35-40 years. 35-40 years. ఎక్కడున్నాయి అవి? మీరు ఆ మెషెస్ దాంట్లో చూసిన వాటిలో కొన్ని ఉన్నాయి. మీకు ఇక్కడ బ్లాక్ పాట్స్ రైట్ సైడ్ లో ఉన్నట్లు ఉన్నాయి. మంది అడెనియమ్స్ పెట్టినప్పుడు మెయిన్ కంప్లైంట్ ఏం చేస్తారు అని అంటే ఫ్లవరింగ్ రావట్లేదు అని. సో ఈ ఫ్లవరింగ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లేదు అని అంటే ఏమన్నా సర్టన్ ఏజ్ ఉంటుందా, లేకపోతే సర్టన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, సన్లైట్ ఎంత కావాలి, ఇది కొంచెం ఎడ్యుకేట్ చేస్తారా? ప్రపంచంలో అడీనియం గురించి అతి ఎక్కువ బ్లాగులు ఉన్న మొక్క అడీనియం మేడం. ఫస్ట్ విషయం మీరు తెలుసుకోవాలండి. బ్లాగ్స్ విషయంలో ప్రపంచంలో ఏ మొక్కకి లేనన్ని బ్లాగ్స్ అడీనియంకి ఉన్నాయి. చాలా మందికి తెలియదు. మీరు అడీనియం బ్లాగ్స్ అని కొడితే మీకు చాలా మట్టి చదువుకు వెళ్ళినాడు ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. రెండోది ఏంటంటే కామన్గా మీరు అడిగిన ఫ్లవరింగ్ కానీ, రీపాటింగ్ కానీ, ప్రూనింగ్ కానీ, ఈ కామన్ డౌట్స్ అన్నిటికీ మా ఛానల్ గార్డెన్ మాన్య విత్ మోహన్లో మేము వీడియోస్ చేస్తాం. ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. అయితే మేము అనేది ఏంటంటే ఎనీ ప్లాంట్ మన దేశానికి కాదు, మన సాయిల్ది కాదు, మనకి ఇక్కడ ఈ మినరల్స్ లో పెరిగేది కాదు. ఎక్కడి నుంచో ఇక్కడికి తెచ్చుకున్న మొక్క మన సాయిల్లో అక్కడ పూసినట్టుగా పూయాలంటే పూయాలి. సో అక్కడ పెట్టిన తిండి మనకు లేదు కాబట్టి సో కెమికల్ ఫెర్టిలైజింగ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. మీరు ఆర్గానిక్ కాదా అని అంటారు. నేను ఆర్గానిక్ వ్యతిరేకం కాదు. ఆర్గానిక్ లో ఏంటి అంటే పెరగడానికి ఒకటి ఉంది, అరటికాయలు ఒకటి ఉంది, పొటాష్ ఒకటి ఉంది, సూపర్ ఫాస్ఫేట్ ఉంది, పురుగులు ఒకటి ఉంది. ఇవన్నీ తయారు చేసుకునే ఓపిక మీకు ఇంట్లో ఉన్న 10 మొక్కలకి మీకు ఉన్నాయా? 10 డబ్బాలు పెట్టగలరా? 10 డబ్బాలు ఏ ఒక్క డబ్బా మూత మూసి ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? సో ఇది ఇట్స్ నాట్ పాసిబుల్. అదే మీరు దినుసులు పెట్టిలో 12 డబ్బాలు పడతాయి బాక్స్. యూరియా, డిఏపి, ఇలాంటివన్నీ సూపర్ ఎస్ఎస్పి, పొటాష్ ఇట్లా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటే ఒక దినుసులు పెట్టి అంత పెట్టుకుంటే మీకు 1 year నడిచిపోతుంది ఫర్ 100 ప్లాంట్స్. అంటే కంఫర్ట్ తీసామా, దినుసులు పెట్టి తీసామా, ఆకులు సరిగ్గా లేవు, యూరియా వేయండి, అంతా బాగుంది, స్టార్ట్ అవ్వట్లేదు, డిఏపి వేసుకోండి, అంతా బాగుంది, గ్రోత్ అంతగా కనిపించట్లేదు, కొంచెం కొంచెం బలంగా పెరిగితే బాగుంది అనిపించింది, మొక్క చూస్తే మనకు అర్థం. సో 999 అంటే అసలు నీళ్ళు ఆపేయండి, 999 అసలు ఆపేయండి, వాటర్ ఆపేసేయాలంటారు. వాటర్ 3 months ఆపండి, 3 months ఆపేయండి, మళ్ళీ నీళ్ళు పోయండి. ఫ్లవరింగ్ రాకపోతే చిన్న మొక్కలు పోతాయి. ఫ్లవరింగ్ రాకపోతే ఇదిగో ఏంటి అడగండి. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ట్రై చేయండి మేడం. ప్లాంట్ గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు ప్లాంట్ గురించి తెలిసిన తర్వాత మీరు ఆడవచ్చు, దాంతో మీతో ఆడుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్ అండి. తెలుసుకోవడం కోసం ఆడుతూ మొదలు పెడితే ప్లాంట్ పోతుంది, దానివల్ల మా మీద కోపం వస్తుంది. అప్పుడు మేము అనేది ఏంటి అంటే బిగినర్ గా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అంటారు. వరకు నా మీద కంప్లైంట్ లేదు మేడం. నాకు ఫోటో పెట్టాను మోహన్ కి, 3 నెలలు పడేస్తే అది చచ్చిపోయి మోహన్ ఫోటో పెట్టాను, డిసీజ్ కానీ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆయన రెస్పాండ్ అవ్వలేదని 8-9 years లో నాకు ఆన్లైన్ లో కానీ వాట్సాప్ లో కంప్లైంట్ లేదు. ఇమీడియట్ గా చెప్పకపోవచ్చు, వాళ్ళు ఏదో టైంలో నేను చూసి మాత్రం నేను ఇది చెబితే అవ్వదు, చాటింగ్ అవ్వదు అనుకుంటే నేను కాల్ చేసి కస్టమర్తో డైరెక్ట్ గా మాట్లాడతాను. కాబట్టి మీ మొక్కలకి ఎలాంటి అడీనియమ్స్, సో కస్టమర్ కేర్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నా అంటారు. వరకు మా కస్టమర్స్ నమ్మకం ఏంటంటే అడీనియమ్స్ కి ఏమైనా మోహన్ ఉన్నాడు అని. గ్రేట్ అండి, గ్రేట్. మేము క్రియేట్ చేసుకోగలిగాం మార్కెట్ లో. అదే మా మార్కెట్. ఇక్కడ వరకు మేము వితౌట్ ఎనీ బోర్డు కానీ సైన్ బోర్డు కానీ ఎక్కడ లేకపోయినా ఒకళ్ళు మీరు ఎవరో ఒకళ్ళు మొక్కలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పూసి మోహన్ అడగండి వాళ్ళ మొక్కలు బాగుంటాయని చెప్పి మళ్ళా రావటం దేవుడి దయ వల్ల నా ఫ్రెండ్ సర్కిల్ అలాగే పెరిగింది. కస్టమర్స్కి వచ్చి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారిన వాళ్ళు గ్రేట్ అండి. ఎందుకు కానీ
చాలా హ్యాపీ. వాళ్ళు చాలా విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, గ్రేట్ మోహన్ గారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్ త్రూగా, గ్రో ప్లాంట్స్ ఛానల్? మేడం, నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీకు టైం లేదేమో, మీకు మొక్కలంటే ఇష్టం ఉందేమో, మీకు టైం లేదు లేదా కుదరట్లేదు, ఇవన్నీ మనం రీజన్స్ చెప్తాం మొక్కలు పెంచడానికి, పెంచకుండా ఉండటానికి. కరెక్ట్. కానీ మన పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? కరెక్ట్. రేపు ఇవ్వటం అనేది మన పిల్లలకి, మనం ఈ చిన్న చిన్న మొక్కలు లేదా ఇంట్లో చిన్న ఆక్వేరియము లేదా చిన్న కుక్క పిల్లలు పెట్టి మన పిల్లలకి ఇవ్వటం అనేది నేర్పకపోతే రేపు వాళ్ళు ఒంటరితనం ఏమైపోతారు? ఇది నాకు చాలా ఆలోచింపజేసిన విషయం. కరెక్ట్. నా కొడుకు విషయంలో నేను తీసుకున్న నిర్ణయం జాబ్ మానేసి నర్సరీకి రావడం. కొంతమంది అంటారు దాంట్లో ఏముంది వెళ్ళావు. ఇది లైఫ్, ఇది లైఫ్. మనీ సంపాదించుకున్నా, నేమ్ సంపాదించుకున్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. సో చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ లో మన వల్ల కొంచెం పచ్చదనం పెరగాలి, మన వల్ల కొంచెం మంచి పెరగాలి, మన వల్ల 4 మొక్కలు పెంచేవాడు పెరగాలి తప్ప మొక్కలు కొట్టేవాడు కాదు. కరెక్ట్ అండి, కరెక్ట్. బాగా చెప్పారు. ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా సంతోషకరం. మీ వల్ల కూడా ఇంకొక 4 తెలుస్తాం, ఇంకొక 4 మొక్కలు ఇంకొకటి పెంచేవాళ్ళు మాకు వస్తారు. సో 4 ఆక్సిజన్ ప్లాంట్స్ మరి పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కదండి. ఈ మొక్కల్లానే మోహన్ గారి థాట్స్ కానీ ఇంకా ప్యాషన్ కానీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో. నాకైతే ఈ నర్సరీ విజిట్ చేసింది నేను మొక్కలు కొనుక్కోవడానికి వెళ్ళానండి. అలాగనే నేను మొక్కలు కొనుక్కున్నాను కూడా. బట్ నేను మొక్కలు కొనుక్కోవడంతో పాటు చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఈ ఎంతో ప్యాషన్తో చేస్తున్నారు వాళ్ళు వర్క్. మోహన్ గారు కానీ వాళ్ళ ఫ్రెండ్ శర్మ గారు కానీ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో అందుకే నేను ఈ వీడియోని అప్లోడ్ చేశానండి. సో మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు ఈ వీడియో చూశాక. ఇంకా మొక్కలు పెంచడంలో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ హైదరాబాద్ అడెనియం నర్సరీలో ఇవి వచ్చేసి ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి. నేను ఈ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది నర్సరీ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీకు ఒకవేళ మోహన్ గారితో మాట్లాడాలి అని అనుకుంటే ఫోన్ చేసి మాట్లాడచ్చు. అండ్ లొకేషన్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్లీ విజిట్ చేసి కొనుక్కోవాలి అన్నా కానీ డైరెక్ట్లీ విజిట్ చేసి కొనుక్కోవచ్చండి. నేనైతే నర్సరీ విజిట్ చాలా ఎంజాయ్ చేశానండి అండ్ చాలా నేర్చుకున్నాను కూడా. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుంది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.